నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను క్రీస్తు శేషులు జి తిరుపతి రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. మరియు క్రీస్తు శేషులు తిరుపతి రెడ్డి గారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి క్రీస్తు శేషులు శ్రీ జి తిరుపతి రెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఈరోజు వారి ఆర్థికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమము చేయడం జరుగుతుంది. అలాగే గ్రాసరీస్ రూపాన మరియు టిఫిన్కి మరియు రవ్వ కూడా డొనేషన్ ఇవ్వడం జరిగింది. మరియు క్రీస్తు శేషులు శ్రీ జి తిరుపతి రెడ్డి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా ఆపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ జి తిరుపతి రెడ్డి గారికి నమస్సుమాంజలి. అలాగే మరియు క్రీస్తు శేషులు శ్రీ జి తిరుపతి రెడ్డి గారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకుందో నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అలాగే మరి ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడి దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఈరోజు క్రీస్తు శేషులు తిరుపతి రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఈరోజు గ్రాసరీస్ కూడా డొనేషన్ ఇవ్వడం జరిగింది. మరియు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఐక్యం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు మరియు ఐక్యం ఫౌండేషన్ వారికి మరియు గత 5 సంవత్సరాల నుండి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ కడుపు నిండా అన్నం పెడుతున్న ఐక్యం ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు. అలాగే ఈరోజు మరియు క్రీస్తు శేషులు తిరుపతి రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ మడతకాజా, ఫ్రూట్స్ అరటి పండ్లు, రైసు, చిక్కుడుకాయ టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. తిరుపతి గారికి ధన్యవాదాలు.